నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. సో ఆదిపురుషుకి సంబంధించి ట్రోల్స్, నెగిటివ్ పబ్లిసిటీ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పాజిటివ్ వైబ్స్, మళ్ళా నిన్న కొంత నెగిటివిటీ నేపథ్యంలో మళ్ళీ ఇంకొక పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఒక్కొక్కటి ఒకటి. అంటే రోజుకొకటి వీళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ లేకపోతే వీళ్ళ ప్రమోషన్స్ చేయకపోయినా కానీ ఏదో ఒక అంశం రూపంలో మాత్రం వాళ్ళకి ఆ పబ్లిసిటీ వచ్చేస్తూ ఉంది. తాజాగా కూడా మరొక పబ్లిసిటీ స్టంటో లేకపోతే ఏదైనా కానీ రైట్, ఏం చెప్తారు దాని గురించి? బేసిక్గా ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడేది ఏంటంటే పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవద్దు. 10,000 టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు. ఓకే. ఎవరికి? ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకి, హాస్టల్స్ వీళ్ళు ప్రభుత్వ దాంట్లో ఉండే వాళ్ళకి, వృద్ధాశ్రమాలకి, అనాథ శరణాలయాలు, వాళ్ళందరికీ కూడా సినిమాలు చూడాలని ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు సినిమా థియేటర్లకి రారు. బికాజ్ చిల్లర ఉండవు సరిపడా. ఒక 1,000 రూపాయలు పెట్టుకునో 500 పెట్టుకునో వాళ్ళు రావాలి వాళ్ళు రేపు థియేటర్స్కి. అనిపించదు. ఏంటో పెద్ద స్టార్ సినిమా ఏదైనా ఉంటే ఎప్పటికొకని నెలకొకసారో లేకపోతే 3-4 నెలలకోసారి ఏదైనా పండగకో పబ్బకో వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూస్తారు. ఓకే. లేదు అంటే వాళ్ళ అనాథ శరణాలయంలో కానీ, ఆ ప్రభుత్వ హాస్టల్స్లో కానీ, లేకపోతే ఈ వృద్ధాశ్రమంలో కానీ ఒక టీవీ పెడతారు. అందరూ కలిసి అదే చూస్తారు. ఏది అంటే ఇక కొట్లాడుకునే ఇది లేదు. సో వీళ్ళని కొట్లాడుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IPL సీజన్ టైంలో మ్యాచ్ పెడతారు. ఏది ఈ అనాథ శరణాలయాలు అక్కడిక్కడ కొంచెం యూత్ పిల్లలు ఉన్న చోట. లేదు అంటే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే నేషనల్ జియోగ్రఫిక్ పెట్టి వదిలేస్తారు. ఓకే. ఇక అది ఏదో చూస్తా ఉంటాం, డిస్కవరీ ఛానల్ అవి పెట్టి చూస్తా ఉంటాం. అవును. ఏదో ఎడ్యుకేట్ అవుతారులే పిల్లలు అని చెప్పి చూస్తారు, కానీ ఏదో మనీ పిచ్చి పిచ్చి అయితే వేయరు. ఎప్పుడన్నా ఏదైనా వీకెండ్స్ మంచి సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి అని తెలిస్తే అందరినీ కూర్చోబెట్టి ఆ టైంకి అది వేస్తారు. ఇక వృద్ధాశ్రమంలో అంటే ఇక నో డౌట్ ఎప్పుడు ఏది ఉండదు, 24 గంటల వార్తలే ఉంటాయి. న్యూస్ ఒకటి పెట్టేసి ఏదో ఒక మంచి న్యూస్ ఛానల్ పెట్టేసి అయిపోతా ఉంటాయి. వీళ్ళు అవన్నీ చూసి ఇలా జరిగిందా అలా జరిగిందా, అయ్యో పాపం ఏమైపోయిందో అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అదే డిస్కషన్స్ వాళ్ళకి ఇంతే. సో ఇట్లాంటి టైంలో వాళ్ళకి ఒక సినిమా చూడాలని ఏమనిపించదు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక సినిమా చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అదే ఆదిపురుష్. ఎందుకంటే ఇచ్చట కాంట్రవర్సీలు క్రియేట్ చేయబడును అని ఒక బోర్డు పెట్టుకుంటే మంచిది వాళ్ళ ఆఫీస్లో. ఎన్ని కాంట్రవర్సీలు, 1 కాదు 2 కాదు, అయితే ఒకటి యూనిట్ తరఫున, ఒకటి పబ్లిక్ తరఫున, ఒకటి ఇంకొకరి తరఫున, ఎన్నెన్నెన్నో కాంట్రవర్సీలు. వాళ్ళు ఫస్ట్ అంటే నెంబర్ 1 ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. ఎప్పుడైతే ఆ టీజర్ ఒకటి రిలీజ్ చేశారో అప్పుడు కాంట్రవర్సీ. ఫస్ట్ అదేంటిది సైఫ్ అలీ ఖాన్ని రావణుడిగా పెడుతున్నాం అన్నప్పుడు ఫస్ట్ ఒక కాంట్రవర్సీ. ముస్లిం అతనికి ఎట్లు ఇస్తారు క్యారెక్టర్, అసలు ఏమనుకుంటున్నారు మీరు ఈ రకంగా. ఆ తర్వాత మరి అదే ముస్లిం వ్యక్తి బ్రాహ్మణ క్యారెక్టర్ చేసినప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా. ఆ తర్వాత వీళ్ళకి ఏమైందో మరి. నెక్స్ట్ ఆ తర్వాత రాముడికి మీసాలేంటి, ఆ పోస్టర్ ఏంటి వై అని చెప్పేసి అది పోస్టర్ తర్వాత ఒక టీజర్ వచ్చింది. రాముడికి మీసాలు ఏంటి అనే దానికి వీళ్ళ ఆన్సర్ ఏంటంటే అన్నమయ్యకి కూడా మీసాలు ఉన్నాయి, రామదాస్కి మీసాలు ఉన్నాయి. ఉన్నాయో లేవో మీకు తెలియనప్పుడు ఎందుకు అనవసరంగా అని చెప్పేసి. మొగడం తర్వాత మీసాలు ఎక్కడ ఉంటాయా? ఆయన క్షత్రియ పుత్రుడు, రాజు కొడుకు మీసాలు ఉండవా మరి? అది బేసిక్ కామన్. అది లాజిక్ మిస్సింగ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఎంత రాజు కొడుకు, రాజులకు మీసాలే అది అందం, పౌరుషం, రోషం పౌరుషం అని కాదు, అట్లుంటాయి అదంతే వాళ్ళకి. అండ్ సంపెంగ నూనె రాసేవాడు ఒకడు ఉంటాడు, అట్లా ఉంటాయి. అది వీళ్ళు ఏం లేదు. మన పురాణాలు ఏంటంటే దేవుడు అంటే మొహంలో సాత్వికం కనబడాలంటే మన ఆర్టిస్టులు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే మీసాలని తొలగించేవాళ్ళు. ఓకే. మీసాలు తొలగించి ఇక్కడ చిన్నగా డింపుల్స్ అవి పెడితే ఏంటంటే క్యూట్నెస్ వస్తుంది ఫేస్కి. క్యూట్నెస్ ఉంటే భగవంతుడు అందంగా ఉంటాడు వాడు ఆరాధించడానికి. అదే భగవంతుడికి నువ్వు పెద్ద పెద్ద మీసాలు వేసేసి మొహం అంతా ఇట్లా 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 మెడ మీద నరాలు వేసేసి కొంచెం గంభీరత్వం వస్తుంది. సో చాలా సాఫ్ట్గా నున్నగా అందంగా, ఈవెన్ షోల్డర్స్ కూడా ఇట్లా 6 ప్యాక్ వేసినట్టు ఇక్కడ కండు ఉండకుండా చాలా సింపుల్గా ఉంటాయి. అంటే దేవుడు అంటే ఒక చాలా సున్నితం లేకుండా ఉంటాడు, అలా అందంగా పెడతారు దేవుళ్ళని. సో ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళకి అది నచ్చల.
నెక్స్ట్ ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇక మనం చూసాం అది విధ్వంసమే, ఇక ఒక రేంజ్లో అందరూ ఆడేసుకున్నారు దాన్ని. ఆ తర్వాత కాపీ ట్రోల్స్, ఈ సీన్ ఆ సినిమాలోది, ఈ సీన్ ఈ సినిమాలో ఉంది, ఈ కట్ చూసావా అక్కడిది, ఈ సెట్ ఇక్కడిది, ఇది ఒక అతుకుల బొంత ఆది పురుష్, అదో కాంట్రవర్సీ. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఏమైంది, మేము వాయిదా వేస్తున్నాం సినిమా, అప్పుడు కాంట్రవర్సీ, ఇది రిలీజ్ ఉండదు, వేస్ట్, వీళ్ళు అట్లా, ఇది ఇట్లా, ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకెంతకాలం, చెప్పండి చెప్పండి చెప్పండి. వాటికి తెరదించాలి అంటే శ్రీరామనవమి వచ్చింది బాబోయ్, అయిగా అది వాళ్ళకి ఏం చేయలేం, పాపం అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు రిపేర్లు చేసుకునే క్రమంలో శ్రీరామనవమి వచ్చింది. ఓకే, సో ఆ రోజు ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర ముడి సరుకు లేదు, లేకపోయేసరికి పాతదే వేసేసా, ఇగో శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి ఒకటి వేసేసాం. ఏంటి సీతమ్మ తల్లికి ఏమైంది, అలా ఉన్నాడు రాముడు మొహంలో, ఇదేంటి లక్ష్మణుడు ఇలా ఉన్నాడేంటి, హనుమంతుడు ఇలా ఉన్నాడేంటి, అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అని ఓ రేంజ్. నెక్స్ట్ తర్వాత ఆ ట్రైలర్లో సైఫ్ని చూసినప్పుడు ముందే చెప్పాం మేము ముస్లింని పెట్టుకోవద్దని, ఇప్పుడు చూడ ఆయన సుర్మా పెట్టాడు కంటికి, కావాలనే చేశారు, మేము వివాదం ఇది చేశారు. ఇన్ని వివాదాలు ఒకటి కాదు, ఇంకా నేను తక్కువే చెప్పా కదా, మనకు టైం లేక తక్కువే చెప్పుంటా నేను, ఇంకా చాలా. ఇక ఇన్నింటి నడుమ మొదలు మళ్ళీ ప్రభాస్ వాయిస్ గురించి రెబెకా ఫిలిం ఫెస్టివల్కి మేము ఇది పంపిస్తున్నాము అనగానే అప్పుడు దాని ట్రైలర్ బయటకు వచ్చి చూసి కొంతమంది పాజిటివ్ బాగుంది 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 అన్నారు. చివరికి ప్రభాస్ నీళ్ళల్లో ఉన్న అది కూడా ఆ చిరంజీవి పెట్టి ఇంకా ఇంతకుముందు సినిమాలు అవి పెట్టి కాపీ చేశారు, ప్రతిదీ కాపీ ఇలానే చెప్పి చూపించారు. అండ్ ఇప్పుడు నిన్న ఈవెంట్ విషయానికి వస్తే అలా చేస్తున్నారంట ఇలా చేస్తున్నారంట, అంతవరకు ఆనందంగానే ఉంది. మొత్తానికి ఈవెంట్ ఎలాంటి ఇది లేకుండా ముగిసింది, సంతోషంగా ముగిసింది, నిజంగా బాగా ముగిసింది. వాళ్ళు కూడా అన్ని కాంట్రవర్సీ లేదు. అంటే ఇన్ కేసు ఒకవేళ స్టేజ్ మీద చెప్పులు ఉన్నా సరే ఎవడేమంటాడో అని చెప్పి వాళ్ళు చెప్పులు కూడా ఇప్పేసి ప్రతిదీ చూసుకున్నారు. ఫస్ట్ వచ్చిన యాంకర్ కూడా రైలింగ్ లెక్కకండి అటెక్కకండి జాగ్రత్తగా ఉండండి, మేము మిమ్మల్ని పోలీసులు సహకరించాడు అంటే ఎవరికి ఏమన్నా అయినా కూడా ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ కాంట్రవర్సీ అని అన్నీ చూసుకున్నారు. చిన్నజీయన్ని పిలిచి ఆశీర్వాదం తీసుకున్నారు, పద్ధతిగా 7 కొండలు దిగారు, అన్నీ చేశారు. లాస్ట్కి హోమ్ రౌజ్ చేసిన చిన్న పనికి నిన్న చేసిన ఈవెంట్ అంతా చెరిపిపోయింది, మళ్ళీ దుడుచుకుపోయింది మొత్తం. అందరూ అదే కొండపైన ఏంటి చండాల పనులు, కొండపైన ఏంటి పనులు, కొండపైన ఏంటి పనులు, మీరు చూసుకోరా, మీకు అది లేదా, మీకు ఇది లేదా, ఇది తెలీదా, అది తెలీదా, అయిపోయింది. ఇన్ని అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు, థియేటర్లో ఒక సీటు హనుమంతుడికి ఇస్తాం, దాని మీద 100 విమర్శలు. మరి హనుమంతుడికి అంటే ఆడవాళ్ళు ఆడవాసన పట్టాలి అంటే ఆడవాళ్ళు రాకూడదా, ప్రేమికుల లోపలికి వస్తే మీ బజరంగ్ దళాలు ఏం చేస్తారు మరి, అంటే మీరు పార్కుల్లో ఉంటేనే బజరంగ్ దళ వచ్చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి కొట్టి తరిమేస్తారు. అలాంటిది హనుమంతుడే థియేటర్లో ఉన్నప్పుడు ప్రేమికుల సినిమా చూస్తే మీరు మరి ఏం చేస్తారు, వాళ్ళని అక్కడే చంపేస్తారా, నరికి పాత్రేస్తారా. నెక్స్ట్ అంటే హనుమంతుడు థియేటర్లో ఉన్నాడు కాబట్టి అది గుడి అయిపోయింది, చెప్పులు వేసుకోవచ్చా వేసుకోకూడదా, అంటే మరి ఎలా రావాలి, అందరు స్నానాలు చేసి వస్తారని గ్యారంటీ ఏంటి మీకు, ఇట్లాంటివి. అండ్ మెన్స్ట్రల్ పీరియడ్లో లేడీస్ థియేటర్ రాకూడదు కదా, అది ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు. అయితే ఒక పని చేయండి, మొత్తం థియేటర్లలో అసలు మహిళల్ని బహిష్కరించాలి, ఏ విధంగా మొత్తం పురుషులే రావచ్చేలా చూడాలి అని చెప్పేసి ఒకటి ఇది అన్నారు. ఇదేదో బాగుంది కదా అని చెప్పి వెంటనే ఎవడో అడ్రస్ లేనోడు దళితులని రానివ్వమని పోస్టర్ రిలీజ్ చేసి వదిలాడు. అది కాస్త వైరల్ ఎక్కడికి పోయి లాస్ట్కి పాపం టీం వాళ్ళ ఆన్సర్ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇన్ని కాంట్రవర్సీలు ఇవన్నీ మధ్య ఒక దిష్టి పోవాలి, ఒక డిస్ట్ ఏంటి ఎన్ని డిస్టిలో వీళ్ళకి ఒకటి పోవాలని ఏంటి, ఒక మంచి పని చేయాలి. ఇప్పుడు ఆ ఈవెంట్ మంచిగా చేసినందుకు అంతకుముందు అంతా చెరిపేశారు, ఇప్పుడు వచ్చిన ఈ 2-3 కూడా చెరుపుకోవాలి అంటే ఇంకేదైనా మంచి పని చేయాలి. ఆ ఇంకేదైనా మంచి పని ఏం చేస్తే బాగుంటుంది, పోతే పోనీలే అని చెప్పేసి ఫ్రీ టికెట్స్ ఎవరికి, అనాథ శరణాలయాల్లో ఉండే పిల్లలకి, బామ్మలకి, వృద్ధాశ్రమం బామ్మలకి, వాళ్ళకి వీళ్ళకి ఫ్రీ టికెట్స్. సో ఈ రకంగా ఇదేదో చెరిపేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆనందంగా వీళ్ళు ఒకటి ఇది ప్రకటించారు. మరి ఈ తర్వాత కూడా ఇంకా రిలీజ్కి ఇంకో వారం అయితే ఉంది, మరి ఇంకెన్ని విమర్శలు వస్తాయో తెలియదు, చూడాలి. థ్యాంక్ యూ సో